నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. అనేక అంశాల మీద వాటిని మాట్లాడదాము. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు, మెడికల్ కాలేజీల అంశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పీపీపీ పద్ధతిలో, అంటే ప్రభుత్వ పెత్తనం లేకుండా ప్రైవేటు పెత్తనం ఉండే విధంగా ప్రభుత్వం సర్దుబాటు చేస్తుంది మాట ఏమైనా వస్తుంది. మీరేం చెప్తారు దాని మీద? ఇంక చెప్పడానికంటూ ఏమి ఉండదండి. ది ట్రాక్ రికార్డ్ ఆఫ్ 15 years కంప్లీట్ చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో రాష్ట్రానికి పనికొచ్చింది ఏమైనా చేశారా అని గుండెల మీద చేసుకొని చెప్పమన్నారు. పర్టికులర్లీ ఆయన ప్రభుత్వ రంగ సంస్థల మీద. మీరు నిజాం షుగర్స్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఐడిపిఎల్ తీసుకోండి, మీరు ఏదైనా చెప్పండి, ఆల్విన్ తీసుకోండి, వోల్టాస్ తీసుకోండి, ఎన్నైనా మీరు చెప్పండి. అంటే వోల్టాస్ వాళ్ళకి టేక్ ఓవర్ చేశారులేండి ఆల్విన్ లాంటిది. నేను అంటుంది ఎందుకు చెప్తున్నానంటే, ఇంక్లూడింగ్ ఈ 10 years ఆఖరికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా సభకు నమస్కారం. అండ్ ముఖ్యంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం. నేను ఆద్యంతం గమనిస్తానండి, రాష్ట్రంలో అతి కష్టం మీద 8 కాలేజీలు ఉన్న దగ్గర ఇంకొక 3 రాజశేఖర రెడ్డి గారి టెన్యూర్లోనే 3 మెడికల్ కాలేజీలు వచ్చాయి. సో ఓవరాల్గా 11-20 కాలేజీలు అనుకుంటే, ఈ కొడుకు ఆయనలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలోనే 17 మెడికల్ కాలేజీలు 5 ఎగ్జిక్యూట్ అయ్యి, మిగిలినవి కొంత లెవెల్లో ప్రాసెస్లో. ఓవరాల్గా ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మెడికల్ హాస్పిటల్, అంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి ఎంత వాలిడిటీ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది అన్న దగ్గర 26 జిల్లాలు చేసిన అతని దృక్పథం ఖచ్చితంగా ప్రతి జిల్లాకు ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఒక హాస్పిటల్ అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేయగలిగాడు అతను. సో ఇతను విజనరీ ఇవన్నీ చెప్తారు కదా ఆయన. మరి విజనరీ అన్న దగ్గర మీరు కూడా ఒక సీనియర్ జర్నలిస్ట్ వెంకట గారు, మీరు చూసే ఉంటారు, ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలి అంటే బేసిక్స్ ఏం చేయాలి? విద్య, వైద్య, ఆరోగ్యమే కదా. ఈ మూడిటి మీదే ఒక ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అది కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాహితంగా ఎన్నుకున్న ప్రభుత్వానికి ఆ విషయాల్లో చిత్తశుద్ధి లేదంటే ఏమని విశ్లేషించాలి? కానీ ప్రైవేటు ఫరంకి ఇచ్చిన, ప్రైవేటు కాలేజీలకి అప్పచెప్పిన, ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చిన పీపీపీ ద్వారా గవర్నమెంట్కి కొన్ని సీట్లు కేటాయిస్తాం అనేది ఆచరణ సాధ్యం అవుద్దా? సార్ ఒక మాట చెప్తున్నా, అసాధ్యాల గురించి పక్క తీద్దాం. ఇప్పుడు మీకు వ్యాపార దృక్పథం అన్నది ప్రభుత్వం చేస్తే, ప్రభుత్వం వ్యాపారం ఎందుకు చేయవలసి వస్తుంది? ఇప్పుడు అది కూడా ఏంటి, ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ ఎంత ఉంటుందో తెలుసు కదా మీకు. ఇన్ ద సేమ్ సినారియో అసలే నారాయణ రక్త పిచ్చాచి అంటాం, రక్తం తాగడానికే విద్యా వ్యవస్థల్ని ఆ ప్రామాణికల్లో పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు మీకు కాన్సెప్ట్, ఒక ప్రభుత్వం తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. నేను ఎందుకు ఈ విషయం ఇంత డెలిబరేషన్ ఇవ్వాల్సి వస్తుందంటే, ఒక 5 years ఒక విద్యా సంస్థల్ని పరిరక్షించిన ఒక ప్రభుత్వం వెసెస్ ఒక విద్యా సంస్థలతో సైతం హాస్పిటల్స్ కూడా పరిరక్షించిన ఈ ప్రజాప్రభుత్వం చూసుకొని కంపేర్ చేయండి. ఇప్పుడు మీకు రక్తదాహం అన్నది ఉంటుంది. ఇంజనీరింగ్ సీట్లు ఎలా అమ్ముకుంటారో, మెడికల్ కాలేజీ సీట్లు ఎలా అమ్ముతున్నారో ఇవాళ ప్రజాబాహుల్యాల్లో ప్రతి ఒక్కరికి తెలిసిన అంశాలు. మీరు అన్నట్టు పీపీపీ పద్ధతిలో కొన్ని గవర్నమెంట్ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ ఉంటాయి. ఇందులో ఒక డిస్పారిటీని మీరే ఎందుకు అక్కడ క్రియేట్ చేస్తున్నారు? ఇప్పుడు నేను మీరే మెడికల్ కాలేజీలోకి వెళ్ళిన ఎగ్జాంపుల్, మీకేమో గవర్నమెంట్ సీటు, నాకేమో ₹1 కట్టి డొనేషన్ కట్టి జాయిన్ అవ్వంటే మన ఇద్దరి మధ్యలో ఒక అగనే ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. ఈకి ఏ ప్రివిలేజ్తో వచ్చింది, మనకైతే ఈ బాధ, ఈ ₹1 బాధ ఏంటా అని ఎగ్జాంపుల్ చెప్తాను. కానీ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఇవన్నీ నేను అంటుంది ఏంటంటే, వీళ్ళ అన్నం ఒక మెతుకు పట్టుకుంటేనే మొత్తం అన్నం ఉడికింది లేదు. వీళ్ళ బుద్ధి మొదటి రోజే తెలియదండి. అసలు ఏంటి తెలియని ఆ సత్యాలటువంటి ఆ ధర్మవరంలో ఎలా గెలిపించారో వాళ్ళకి, ఆ ప్రజలకి బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉన్నా మొదటి 780 సీట్లు స్వాహా వదిలేశాడు గాలికి. రెండోది పులివెందుల కాలేజీలో చెప్పిన సాకు చూస్తే పళ్ళు ఫట కొరకాలను ఉంటుంది. ఎందుకంటే హాస్టల్స్ లేవట. మన విభజనలో, మనకు విభజన హామీల్లో మనకు వచ్చిన గిరిజన యూనివర్సిటీలు కానివన్నీ చాలా వరకు ప్రైవేట్ భవనాల్లో ఉన్నాయి. దానికి లేని అప్రాన్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? పులివెందులకి. ఆఫ్టర్ ఆల్ వీళ్ళే వాడినేసి వదిలేశాడట గాలికి. ఇలా ఇప్పుడు అంటే లోకేష్ 25 పశ్చాలు తిరుగుతుంది ఢిల్లీ. దేనికి తిరుగుతుంది అనుకున్నారా? పనిపాటు లేకుండా. అసలు ఎందుకంటే అమిత్ షా మోడీలతో దేనికి? ఒక విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి 33 రాష్ట్రాలు గొడ్డుపోయారు కేంద్ర పాలితతో. ఐటీ మినిస్టర్ పోయి ప్రధానమంత్రిని కలిసిన ఉదంతో చెప్పండి. మన ఇక్కడ మన ఆయన శ్రీధరబాబు గారు ఉన్నారు కదా, పరిగెట్టుకు వెళ్తాడు ఢిల్లీకి. ఆయనతో పాటు ముఖ్యమంత్రి వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రి గారికి డిస్క్రిప్షన్ ఉంటుంది. మహా అయితే అరుణాచల్ సర్కమ్స్టాన్సెస్లో హోమ్ మినిస్టర్ వెళ్తాడు. ఇక్కడ మీరు ఇందులో ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజీలు మీకు ఏదైనా సరే గవర్నమెంట్ కాలేజీల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కోలియేషన్స్ లేకుండా జరగవు. either land or some grant or grant or land, both from both ends ఉంటేనే కానీ జరగవు. ఈ విషయంలో 17 మెడికల్ కాలేజీలు కన్సెన్సస్ లేకుండా తెచ్చుకోగలిగాడు ఆయన ప్రభుత్వ కాలేజీలకి. ఎందుకంటే మీరు అన్నట్టు సీట్ల ఎలకేషన్ కానీ, ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హాస్పిటల్ పెట్టాలంటే అన్న దగ్గర
ఒక్క 15 సంవత్సరాలు లెగసిన చంద్రబాబు గారిలో ఒక్క కాలేజ్ లేదు, మెడికల్ కాలేజ్, మెడికల్ ఇన్స్టిట్యూట్ లేదు. పైపచ్చి ఎయిమ్స్ లాంటిది విభజనలో మనకొస్తే వెనుకబడిన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపూర్ కడుపు కొట్టి తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు. మీరు గమనించారా? అమరావతి అంటే ఆల్మోస్ట్ విజయవాడ గుంటూరు టెరిటరీ కదా. ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి సార్ ఆ రేడియస్లో? 20 పైచీలకు ఉంటాయి. ఇంకా చాలంటే 20 ఒట్టోది ఏదేదో వేలంపాట, మార్గదర్శి సీటు పంటలో వేలంపాట్లుగా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని అక్కడే మెడికల్ ఫెసిలిటీ పెడతారా? సదుపాయం ఒక దగ్గర అందుబాటులో తేడానికి ఎంత ప్రభుత్వాలు ఎన్ని తెప్పబడితే ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది సార్. అలాంటిది పీపీపీ ఎవరు చెప్తున్నాడు మీకు ఈ పనికి? మనకి దీనికి అంతటికి అలా కిరసనాయలు అమ్ముకున్నాడు వార్తలు రాస్తే, కిరసనాయలు అమ్ముకున్నాడుతో పేపర్లు పెట్టిస్తే ఎవరి దగ్గర ఎత్తేసి వీళ్ళు చేసి దిక్కుమాల బుద్ధులు ఎలా ఉంటాయంటే, చంద్రబాబు గారు లాంటి వ్యక్తికి కూడా ఇదే దిక్కుమాల ఐడియాలు ఇచ్చింది వాడే కిరసనాయల బంకుడు. ఆ కిరసనాయల బంకోడు దేశ రాష్ట్ర ద్రోహి కింద ఈ పెట్రోల్ బంకోడు అందరినీ బహిష్కరించేస్తాడు. చూడండి ఆ కిరసనాయుడు చేసిన పని ఒకసారి ప్రజల ముందు ఎండగట్టమనండి. ఎలక్షన్స్ ముందు చూడండి ఒక వీడియో లీక్ చేసేది. అప్పుడు పేర్లు పేలాపనలు ఏంటి? జ్ఞాపకం మీకు పేర్లు పేలాపలు? తెలుసు. అక్కడి నుంచే మూలాలు పడ్డాయి కుట్రలకి. దీనికే జగన్మోహన్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకుని మరి మనం పెత్తందారులతో యుద్ధం చేయాలరా, వీళ్ళు వస్తే మన బతకనివ్వరా అని అదే జరుగుతుంది. పిఠాపురంలో నగర బహిష్కరణలు తీసుకోండి. ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్కి ఎంత గడ్డి పెట్టారో చూసారు కదా ఫస్ట్ ఇయర్. లాస్ట్కి దిక్కు లేక మళ్ళీ ఇంగ్లీష్ మీడియం. ప్రతి దాంట్లోనూ కడుపు మంటతో ఈ రాజకీయాలు చేద్దాం అనుకుని తలా తోక లేని వాళ్ళు, కిరసనాలు అమ్ముకున్న వాళ్ళు ప్రభుత్వ సలహాదారులు అయ్యి ఏ ప్రజలకైతే 2 decades పైన అండి. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయారు. 2004-05 గవర్నమెంట్లోనే ఆరోగ్యశ్రీకి పునాదులు పడ్డాయి. ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 20 years అంటే 2 decades ఇన్ బోత్ స్టేట్స్ సక్సెస్ఫుల్ మాడ్యూల్. పక్క రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి స్థానంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన పథకాలను ఒప్పుకోవాలి. దానికే రాజకీయం వేరు, పరిపాలన వేరు. ఆయన రాజశేఖర రెడ్డి ఆయన బాగా చేశారు, ఆ పథకం నేను చెప్పా తీసేయద్దు, అది కంటిన్యూ చేయమని సాక్షాత్ చెప్పిన ఆధారాలు ఉన్నాయి మనకి. అదే చెప్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఆ మాట సార్ ఒకటి సార్, ప్రభుత్వ పరంగా ఒక సామాజిక ప్రజలని ఎదుర్కోవడానికి వాళ్ళకి చక్కనైన ఆరోగ్య వసతులు కల్పించడానికి ప్రభుత్వ ప్రయత్నం నిరంతరం జరగాలి. అది వదిలేసి ఎంతసేపు దోపిడీ, అపోలో హాస్పిటల్కి వెళ్ళండి, కేర్కి వెళ్ళండి, మీరు దేనికైనా వెళ్ళండి, కామినీకి దేనికైనా దోపిడీ ఎలా ఉంటుంది? ఒక కిడ్నీ అమ్మి మీ ఇంట్లో కుటుంబాలకి ఆరోగ్యాలు చేయించాలి. ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు కొత్త ఆరోగ్యశ్రీకి ఇన్సూరెన్స్ తీసుకొచ్చారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.